ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ప్రీవియస్ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు విల్ గెట్ టు నో దట్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ వీడియోలో అనేది తెలుస్తుంది. ఓకే, సో ట్రై టు వాచ్ ప్రీవియస్ వీడియో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసినాం, ఫైల్స్ని లూప్ చేసి దాన్ని డేటాబేస్లోకి లోడ్ చేసాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే, సో మూవ్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ని ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్లో, అలానే ఆ సోర్స్ కంటైనర్లో డిలీట్ చేద్దాం. ఓకే, అది ఎలా ఏంటి అనేది విల్ ట్రై టు సీ దట్. సో ఫర్ ఈచ్ యాక్టివిటీలోకి వెళ్దాం ఇప్పుడు. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు మళ్ళీ కాపీ యాక్టివిటీ తీసుకుందాం. కాపీ. సో ఈ కాపీ యాక్టివిటీలో ఏం చేస్తామంటే, ఫైల్స్ని సోర్స్ కంటైనర్ నుంచి డెస్టినేషన్ కంటైనర్కి మూవ్ చేస్తాం. మూవ్ ద ఫైల్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏంటి, మనకి సోర్సు డెస్టినేషన్ రెండు ఉంటాయన్నమాట. సో సోర్స్ అంటే సెకండ్ డేటా సెట్. సో ఇక్కడ కూడా మనం ఫైల్ డాట్ ఐటమ్ డాట్ నేమ్ తీసుకోవాలా. సో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. ట్రై టు వాచ్ దట్ వన్. ఓకే, సో అలానే సింక్ అనేది మనం ఇంకా డేటా సెట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. న్యూ అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి. ఓకే, సో ఇప్పుడు పేరు వేద్దాం. ఇది డెస్టినేషన్ టార్గెట్ డేటా సెట్. సో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. లింక్డ్ సర్వీస్. అలానే ఫస్ట్ అది హెడర్, బ్రౌజ్ డెస్టినేషన్ డేటా ఫైల్స్. సో ఓకే, ఇక్కడ డైరెక్టరీ అనేది టార్గెట్ డేటా ఫైల్స్ అని ఇస్తాను. అలానే ఫైల్ నేమ్ అంటే ఏం లేదన్నమాట ఫర్ టైమింగ్. చూడండి ఇక్కడ. సో నేను ఎక్కడ కూడా ఫైల్ నేమ్ అనేది స్పెసిఫై చేయలేదన్నమాట. జస్ట్ టార్గెట్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్, ఫైల్ పాత్ ఎక్కడ ఉందనేది స్పెసిఫై చేస్తాను. క్లిక్ అని. ఓకే, ఇప్పుడు ఏమవుతాయి, సో సోర్స్ నుంచి టార్గెట్కి ఫైల్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ డీబీలోకి లోడ్ అయిన తర్వాత దాని నుంచి సోర్స్ కంటైనర్లో ఫైల్స్ టార్గెట్ కంటైనర్కి మూవ్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఇవి ఫైల్స్ సోర్స్లో ఉన్నాయి, ఇప్పుడు టార్గెట్ కంటైనర్ అంటే ఏంటి, దీంట్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, చూద్దాం అసలు వర్క్ అవుతుందో లేదో. విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేట్. సో అలానే డేటా ఆల్రెడీ ఉందన్నమాట, కావాలనుకుంటే ట్రంకేట్ చేద్దాం. సో ట్రంకేట్ టేబుల్. సో ట్రై టు ఎగ్జిక్యూట్. దీన్ని కామెంట్ చేద్దాం. చూడండి డేటా ఏం లేదన్నమాట. సో అయితే మళ్ళీ క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇది కూడా కామెంట్ చేద్దాం. చూడండి టేబుల్లో ఎటువంటి డేటా లేదనమాట. ఇప్పుడు పైప్లైన్ మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడేంటి, ఆ ఫైల్స్లో ఉన్న డేటా టేబుల్లోకి లోడ్ అవ్వాలి, అలానే సోర్స్ కంటైనర్ నుంచి టార్గెట్ కంటైనర్కి ఫైల్స్ అనేది కాపీ అవ్వాలి. లెట్స్ దట్. క్లిక్ అండ్ D1. చూద్దాం ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. ట్రై టు సీ దట్. ఏదైనా ఎర్రర్ వస్తే ఫిక్స్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎర్రర్స్ అయితే ఫస్ట్ షూర్ వస్తుంటాయి, మనం ఫిక్స్ చేయాల్సిందే, నో డౌట్ ఆన్ దట్. సో లెట్స్ సీ దట్. స్టార్ట్ అయింది. సో లూప్ ద ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, ఇదేమో గెట్ ఫైల్ మెటాడేటా. ఓకే, సో మూవ్ ద ఫైల్స్ జరుగుతుంది. ఓకే, ఐ థింక్ సక్సెస్ అయిందట్టుగా. లెట్స్ దట్. చూడండి, సో ఫైల్ వచ్చేసింది కదా, అంటే ప్రాపర్గా రన్ అవుతున్నాయి అన్నమాట. లెట్స్ దట్. చూద్దాం అన్ని ఫైల్స్ వస్తున్నాయా లేదా కొన్ని ఫైల్స్ వస్తున్నాయి. విల్ ట్రై టు సీ దట్. సో అలానే డీబీ కూడా చెక్ చేద్దాం, ఏమన్నా డేటా మిస్ అయిందా లేదా. చూడండి ఇక్కడ కూడా డేటా వస్తుంది, 14 రికార్డ్స్ రావాలి. సో లెట్స్ సీ దట్. ఇక్కడ కూడా ఫోర్ ఫైల్స్ రావాలి కదా. ఓకే, 2 ఫైల్స్ వచ్చినాయి, ఇంకా 2 ఫైల్స్ ఉన్నాయి కదా. వెయిట్ చేద్దాం. ఓకే, స్టిల్ ఇట్స్ రన్నింగ్. లెట్స్ సీ దట్. ఓకే, సారీ, ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, ఐ థింక్ ప్రాసెస్ అయినట్టుగా ఉంది. లెట్స్ దట్. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం చెక్ చేద్దాం. చూడండి ఇంకో ఫైల్ రావాలా. లెట్స్ దట్. ఓకే, చూడండి మనకి ఈ 4 ఫైల్స్ అనేది డెస్టినేషన్ కంటైనర్లోకి ఈ ఫోల్డర్లోకి కాపీ అనేది అయినాయి అనమాట. మీరు కావాలనుకుంటే సోర్స్ కంటైనర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ.
జస్ట్ మనం కాపీ మాత్రమే చేసాం, ఎక్కడ కూడా డిలీట్ అనేది చేయలేదు అనమాట. ఓకే, చూడండి అంతా కూడా సక్సెస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఫైల్స్ని ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి మూవ్ చేసిన తర్వాత సోర్స్ దాంట్లో డిలీట్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఏమి యూజ్ చేయొచ్చు, డిలీట్ యాక్టివిటీ అనేది యూజ్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ డ్రాగ్ ఇట్. సో ఇక్కడ లాగింగ్ ఉంటుంది, దీన్ని డిజేబుల్ చేద్దాం. సోర్స్ ఇక్కడ మనం డేటా సెట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే సెకండ్ డేటా సెట్ ఇస్తున్నాను. అలానే ఫైల్ నేమ్ వచ్చేసరికి సో ఐటమ్ డాట్ నేమ్, దాట్స్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడేంటి, మనకి ఏదైతే సోర్స్ ఫైల్ ఉందో ఆ సోర్స్ కంటైనర్ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫైల్ పాత్ టైపు, ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్ ఇచ్చాం. ఓకే, ఇవన్నీ కూడా మనం సో వీ నీడ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ, లేకపోతే మనకి సో ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి. అలానే పేరు కూడా మారుస్తాను, డిలీట్ ద సోర్స్ ఫైల్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఎస్ అనేది క్యాప్స్ ఉంచుదాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ డెస్టినేషన్లో రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా లోడ్ చేద్దాం. సో 1 2 3 4 డిలీట్. చూడండి ఎక్కడ కూడా డెస్టినేషన్ కంటైనర్ ఫైల్స్ లేవు, బట్ మనకి సోర్స్ కంటైనర్లో అయితే ఫైల్స్ ఉన్నాయి. చూడండి సోర్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్ రన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ డీబీలోకి కాపీ అవ్వాలా, దాని తర్వాత సోర్స్ నుంచి డెస్టినేషన్కి కాపీ అవ్వాలా, దాని తర్వాత సోర్స్లో ఫైల్స్ డిలీట్ అవ్వాలి. ఓకే, లెట్స్ సీ దట్. వాలెట్ సో టేబుల్ ఏమన్నా 14 కదా, కావాలంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. 14 ఉన్నాయి, ఇప్పుడు 28 రావాలి. డీబగ్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అవుతుందో లేదా చూద్దాం. విల్ ట్రై టు సీ దట్. సో స్టార్ట్ అయింది పైప్ లైన్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో మూవ్ అయింది. ఇప్పుడు డిలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సారీ, ఇక్కడే తెలుస్తుంది కదా మనకి. చూడండి, సో ఇక్కడ 4 ఫైల్స్ ఉంటే ఒక ఫైల్ అనేది డిలీట్ అయింది, అంటే మనకి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. ఓకే, లెట్స్ దట్. సో రిఫ్రెష్ చేద్దాం. ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. చూడండి సో వర్క్ అవుతుంది. ఓకే, స్టిల్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. కొంచెం టైం పట్టొచ్చు అనమాట, మనం చెప్పేది కాదు అదంతా. ఇంకా 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఇంకా టైం పడుతుంది. లెట్స్ దట్. ఐ థింక్ 1 more file left to remove. Okay, still it's loading. Let's wait for some time. I think still it's going. That's that. Okay, that's it. చూడండి సోర్స్ కంటైనర్లో ఎటువంటి ఫైల్స్ లేదు. ఇప్పుడు డెస్టినేషన్లో చెక్ చేద్దాం. చూడండి 4 ఫైల్స్ వచ్చినాయి. ఓకే, అలానే టేబుల్లో 28 రికార్డ్స్ రావాలి. చూడండి 28 వచ్చినాయి. సో మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినా ఫస్ట్ సో ఫైల్స్ని గెట్ మెటాడేటా నుంచి తెచ్చుకొని దాని తర్వాత లూప్ చేసి దాని తర్వాత డీబీలోకి లోడ్ చేసి దాని తర్వాత సోర్స్ నుంచి డెస్టినేషన్ మూవ్ చేసి దాని తర్వాత సోర్స్లో డిలీట్ చేస్తాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా వీ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇది ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అన్నమాట. మీరు ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే సో మనం ఏదైతే ఫైల్స్ని ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని ఒక డేటాబేస్లోకి లోడ్ చేద్దాం, లాగింగ్ చేద్దాం. ఓకే, అది ఏంటి ఎలా అనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు సీ ఇట్.
ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే వీడియో కోర్స్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. చలో బాయ్.